शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలను శివపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఆ కర్ధమ ప్రజాపతి అనేటటువంటి ఆయన ఎప్పుడైతే ఈవిడికి సంతానం కలిగిందో ఆయన ఇంకా బయలుదేరి ఆయన సన్యాసానికి వెళ్ళిపోయాడు. సన్యాసానికి వెళ్ళిపోయిన తర్వాత వారికి కలిగినటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఆయనకి కపిలుడు అని పేరు పెట్టారని చెప్తున్నాం. సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారం ఆ కపిలుడు. మనకి భగవద్గీత రాకముందే కపిల గీత వచ్చింది. అంటే కపిలుడు చేసేటటువంటి జ్ఞానబోధ. గీత అంటే బోధ కాబట్టి దాన్ని కపిలుడు వాళ్ళ తల్లి అయినటువంటి దేవహూతికి మొత్తం కూడా వివరించి చెప్పాడు. అదంతా మనం స్కిప్ చేస్తున్నాం, ముందుకు వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే భగవద్గీత ఇవన్నీ విన్నారు కాబట్టి అందులో ఉన్నటువంటి విషయాలే మళ్ళీ ఏదైనా కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను నాది ఈ రెండు ఎప్పుడైతే మనిషికి అనిపిస్తాయో ఆ రెండు ఉన్నప్పుడు వాళ్ళు అహంకారం అనేది వచ్చేస్తుంది. ఏదైనా సరే నేను నాది ఇది దీనికి పెద్ద జ్ఞానం ఏమక్కర్లా. చిన్న పిల్లాడు ఉంటాడు, పసిపిల్లాడు ఏదో కొన్నాళ్ళు కానీ వాడి చేతిలో ఏదో పెన్ను చాక్లెట్ ఏదో పెడతారు. ఆడి ఎవరికి ఇవ్వడు. కొంచెం పెద్దవాడు అవుతాడు. పెద్దవాడు అయిన తర్వాత వాడికి అంటే వాళ్ళ అమ్మ నాన్న ఎవరు కొంతమందిని గుర్తుపడతారు. మిగిలిన వాళ్ళని వాడికి తెలియని వాళ్ళు ఎవరైనా వస్తే కనుక వాడి చేతిలో ఉన్నది ఏమన్నా వాళ్ళు ఏమంటే పొరపాటును కూడా నాది అంటాడు. అంటే అక్కడి నుంచే దరిద్రం మొదలైపోయింది. ఇంకా పెద్ద అయ్యే కొద్దీ మనం ఎలా పెరుగుతున్నామో మనకంటే విషవృక్షంలా పెరుగుతుంది. అది కొంచెం ఆధ్యాత్మిక చింతన ఉన్నవాడికి దాన్ని తగ్గించుకుంటాడు, లేనివాడు పెంచుకుంటాడు. కాబట్టి ఇది అలాగే దీనివల్ల అహంకారం పెరుగుతుంది. అహంకారం పెరిగితే అభిమానం పెరిగిపోతుంది. అంటే ఆ వస్తువు పట్ల వ్యామోహము, అభిమానము, అది నాకు కావాలి, అది నా దగ్గర నుంచి ఎవరు వేరు చేయలేరు, అది నాతోనే ఉండాలి అనే మోహం. అది ధనం కావచ్చు, బంగారం కావచ్చు, పుత్రులు కావచ్చు, ధృతరాష్ట్రుడికి పిల్లలు, ఎవరికి వాళ్ళ స్థాయిని బట్టి. అలాగే దీనివల్ల కామము, కోరిక పెరిగిపోతుంది. దానివల్ల క్రోధం పెరుగుతుంది, దానివల్ల లోభం పెరుగుతుంది. ఇవన్నీ దోష సమూహాలన్నీ కూడా ఉద్భవిస్తాయి. అంటే ఇది మొదలు. ఇంకా అక్కడి నుంచి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అదంతా కూడా అలా మొత్తం కూడా ఆయన ఎప్పుడైతే ఇలా జ్ఞానబోధ చేశాడో కుమారుడైనా కూడా గురువే. అందుకని తల్లి సాధారణంగా కొడుకు కాళ్ళకి నమస్కరించడం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే తల్లే ఆవిడ మించినటువంటి గురువు లేదు. అటువంటి ఆ దేవహూతి కూడా ఆ కుమారుడికి నమస్కరించి ఎన్ని చక్కని విషయాలు చెప్పావు నాయన. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు మాకు ఇటువంటి సంతానం కలుగుతుందని చెప్పాడు కాబట్టి ఇటువంటి జ్ఞానబోధంతా నీ వల్ల కూడా సాధ్యమైంది అని చెప్పి ఆవిడ ఆ భగవంతుని యొక్క జ్ఞానంలో ఉండిపోతూ ఆవిడ కూడా తర్వాత మోక్షానికి ఉంటారు. ఈ కపిల మహర్షి గొప్ప యోగీశ్వరుడు ఆయన. అది కపిల మహర్షి యొక్క చరిత్ర. ఇంకా మళ్ళీ సృష్టి కార్యంలోకి రావాలి మనం. వస్తే కనుక దేవహూతి అనేటటువంటి ఆవిడికి ఆ కపిలుడు పుట్టాడు అని చెప్పి అంతకుముందే చెప్పేశారు. వీళ్ళు కాకుండా 9 మంది ఆడపిల్లలు పుట్టారు. కపిలుడితో పాటు 9 మంది ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళ పేర్లు తెలుసుకుందాం, వాళ్ళు ఎవరితో వివాహాలు చేశారో తెలుసుకుందాం. తెలుసుకోవాల్సినవన్నీ కొంచెం ముఖ్యమైనవి ఇవన్నీ కూడా. వాళ్ళకి పుట్టినటువంటి పిల్లల పేర్లు కళ ఒక ఆవిడ, ఇంకో ఆవిడ పేరు అనసూయ, ఇంకో ఆవిడ పేరు శ్రద్ధ, ఇంకో ఆవిడ పేరు హవిర్భువు, ఇంకో ఆవిడ పేరు గతి, ఇంకో ఆవిడ పేరు క్రియ, ఊర్జ, శాంతి, ఖ్యాతి. ఇలా 9 మంది. ఈ 9 మందిని వీళ్ళు బ్రహ్మర్షులకు ఇచ్చి వివాహం చేశారు. ఈ బ్రహ్మర్షులు ఎవరంటే మరీచి మహర్షి ఒక ఆయన. ఈ మరీచి మహర్షికి కళ అనేటటువంటి ఆవిడ నుంచి వివాహం చేశారు.
ఆయనకి పుట్టినటువంటి వాళ్ళే కశ్యప మహర్షి వాళ్ళకి పుట్టినటువంటి వాడు. అలాగే పూర్ణిమ అనేటటువంటి కుమార్తె. ఈ కశ్యపుడు పూర్ణిమ వీళ్ళిద్దరు మళ్ళీ సృష్టి కార్యం చేయాలి కదా. వీళ్ళ యొక్క సంతానంతో ముల్లోకాలు నిండిపోయినాయి. ఎందుకంటే కశ్యపుడికి 13 మంది భార్యలు అని చెప్పుకున్నాం. అందులో దేవతలు రాక్షసు పుంకానుపుంకలుగా ఆయన ఇంకా ఆ పిల్లల్ని కన్నాడు. దాంతో పూర్తిగా ఆ సృష్టి అంతా కూడా ముల్లోకాలు కూడా నిండిపోయాట. అలాగే పూర్ణిమకి విరజుడు విశ్వగుడు అనేటటువంటి కుమారులు, దేవకుల్య అనేటటువంటి కుమార్తె కలిగాట. ఇంకా అనసూయ రెండో ఆవిడ, మహాసాధ్వి పతివ్రత. ఆవిడ అత్రి మహర్షికి ఆవిడ వివాహం చేశారు. వాళ్ళతో అంశతో పుట్టినటువంటి వాళ్ళకు మళ్ళీ ఎందుకంటే ఆవిడ త్రిమూర్తుల అంశతోటి కుమారులు కావాలని కోరుకుంది. మనకు కూడా కథ చెప్తారు. త్రిమూర్తులు ముగ్గురు వచ్చారు, వాళ్ళ ముగ్గురిని కూడా పడుకోబెట్టింది, వాళ్ళు వ్యవస్థగా భోజనం పెట్టారు. సరే, బ్రహ్మాంశతో సోముడు పుట్టేట, విష్ణువంశతో దత్తాత్రేయుడు, రుద్రుడి అంశతో దూర్వాస మహర్షి. వీళ్ళు ముగ్గురు వాళ్ళకి పుట్టినటువంటి వాళ్ళు. ఇంకా శ్రద్ధ అనేటటువంటి ఆవిడ్ని ఆంగీరస మహాముని అనేటువంటి ఆయనకి భార్యగా ఇచ్చి పెళ్లి చేశారట. వాళ్ళకి సినీవాలి, కుహు, రాక అనేటటువంటి 4 కుమార్తెలు, ఉత్యద్దుడు, బృహస్పతి అనేటటువంటి 2 కుమారులు వాళ్ళకి పుట్టినటువంటి వాళ్ళ. ఇంకా హవిర్భువు అనేటటువంటి ఆవిడికి పులశ్చ ప్రజాపతితో పెళ్ళైందిట. వాళ్ళకి అగస్త్యుడు, విశ్రవసువు వాళ్ళకి పుల్లైంది. ఈ విశ్రవసు అనేటటువంటి ఆయనకి మళ్ళీ వాళ్ళకి పుట్టినటువంటి వాళ్ళే రావణుడు, కుంభకర్ణుడు, కుబేరుడు వీళ్ళందరూ కూడా ఆయన యొక్క సంతానం అండి. ఈ విశ్రవసువునకి ఇలబిల అనేటటువంటి భార్య వలన కుబేరుడు పుట్టేట. ఇంకో భార్య కైకసి అనేటటువంటి భార్య వలన రావణ, కుంభకర్ణ వీళ్ళిద్దరు కూడా వాళ్ళు పుట్టారట. ఇంకా గతి అనేటటువంటి ఆవిడ పులహముని అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి భార్య అయింది. ఆయనకి భార్య అయ్యి ఆమె వరియసుడు, సహిష్ణుడు, కర్మశ్రేష్ఠుడు అనేటటువంటి 3 కుమారులు వాళ్ళు అన్నారట. ఇంకా క్రియ అనేటటువంటి ఆమె క్రతువు అనేటటువంటి ఋషికి భార్య అయింది. వీళ్ళకి 60,000 మంది వాలకిల్యులు అనేటటువంటి వాళ్ళు జన్మించారు. అయితే ఈ వాలకిల్యులు అనేటటువంటి వాళ్ళు జ్ఞాన సంపన్నులు. వాళ్ళు కేవలం అంగుష్ట ప్రమాణ మాత్రంలో ఉండేటటువంటి వాళ్ళు, కేవలం ఒక బొటన వేలంత మాత్రమే ఉంటారు. వాళ్ళందరూ కూడా తపశక్తి సంపన్నులు. వాళ్ళు ఎప్పటికీ ఉండేటటువంటి వాళ్ళు. వాలకిల్యులకు కూడా సాధారణంగా మహాయుగాలన్నీ గడిచిపోయినా కూడా చివరిలోనే వాళ్ళకి కల్పాంతంలోనే వాళ్ళకి మరణం. వాలకిల్యులందరూ కూడా శాశ్వతంగా ఉండేటటువంటి వాళ్ళు. ఇంకా ఊర్జ అనేటటువంటి ఆవిడ వశిష్ఠ మహర్షి యొక్క భార్య. ఈవిడికి మరొక పేరు అరుంధతి. ఈవిడికి చిత్రకేతువు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బనుడు, వసువృతుడు, యానుడు అనేటటువంటి 7 పిల్లలు వీళ్ళకి కలిగారు. ఇంకా శాంత అనేటటువంటి ఆవిడ అధర్ముని యొక్క భార్య అయిందిట. వాళ్ళకి ధృతవ్రతుడు, గద్యంచుడు, అశ్విసురుడు అనేటటువంటి పుత్రుల్ని వాళ్ళు కొన్నారట. ఖ్యాతి అనేటటువంటి ఆవిడ భృగు మహర్షికి భార్యగా అయిందిట. వాళ్ళకి ధాత, విధాత అనేటటువంటి 2 కుమారులు, శ్రీ అనేటటువంటి అమ్మాయి అలాగే కలిగారట. తర్వాత అయతి, నియతి అనేటటువంటి వారిని ధాతకిచ్చి వివాహం చేశారట. అలాగే ఈ శ్రీ అనేటటువంటి ఈ ధాత, అయతి అనేటటువంటి వాళ్ళని వీళ్ళకి ఇద్దరికి ఈ ధాత, అయత అనేటటువంటి వాళ్ళకి వివాహం అయిన తర్వాత మృకండు, విధాత అనేటటువంటి వాడికి ప్రాణుడు అనేటటువంటి వాడు పుట్టారట. మార్కండేయ మహర్షి వాళ్ళకి అంటే ఆ మృకండు మార్కండేయ మహర్షి యొక్క తండ్రి గారు వాళ్ళకి జన్మించినటువంటి సంతానం వాడు. ఇంకా ఇలాగా దేవహూతి, కర్ధముల యొక్క సంతానమైనటువంటి 9 మంది పుత్రికల యొక్క వాళ్ళని వివాహం చేసుకున్నటువంటి మహర్షుల యొక్క సంతానమే కాకుండా దక్ష ప్రజాపతి మళ్ళీ ఆయన కూడా వివాహం చేసుకున్నాడు. ఆయన యొక్క సంతతితోటి మొత్తం లోకాలన్నీ కూడా ఫుల్ చేశారు వాళ్ళ సృష్టితోటి. ఇంకా స్వయంభూ మను యొక్క 3వ కుమార్తె, ఆ 3వ కుమార్తెని ప్రసూతి అనేటటువంటిది ఆమె పేరు. మనం చెప్పుకున్న దేవకూతి, ప్రసూతి అనేటటువంటి పేరు నేను చెప్పుకున్నాం. ఆవిడ్ని దక్ష ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేస్తే కనుక ఆయనకి అంటే ఈవిడి వల్ల, ప్రసూతి వల్ల, మిగిలిన వాళ్ళ వల్ల చాలామంది పుట్టారు. ఈ ప్రసూతి వల్ల 16 మంది ఆడపిల్లలు పుట్టారు. శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, క్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితక్ష, హ్రీ, మూర్తి అనేటటువంటి 13 మంది. ఇందులో 16 మందిలో 13 మంది మళ్ళీ ధర్ముడికి ఇచ్చి వివాహం చేశాట.
తర్వాత ఆమెని అగ్నిదేవుడికి ఇచ్చి, స్వాహ ఆవిడ పేరు, ఆ స్వాహాన్ని తీసుకెళ్ళి అగ్నిదేవుడికి చేసేట. స్వధ అనేటటువంటి వాడిని పితృదేవతలకి ఇచ్చి చేసేట. అందుకే దేవతలకు ఏది ఆహుతి ఇచ్చినా కూడా స్వాహ అని చెప్పి అగ్నికి ఆహుతిస్తాం. పితృదేవతలకు ఇచ్చాడు స్వధానమసి తత్పయామి అని చెప్పి ఆ నీళ్ళని కూడా వదిలేస్తారు. పితృదేవతలకు ఇచ్చేది ఏంటంటే స్వధానమసి తత్పయామి అని చెప్పి. అందుకని మన శాస్త్రాల్లో కానీ మన ధర్మంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే భార్యాభర్తలు ఎప్పటికీ వేరు కారు, వారి మధ్యలో ఎండ్ లేదు. దిక్కుమాలిన ఇంగ్లీష్లోనే ఆ ఎండ్, మిస్టర్ అండ్ మిస్సెస్, శ్రీమతి అండ్ శ్రీ, ఇవన్నీ వాళ్ళు. మనకి శ్రీమతి శ్రీ, మధ్యలో ఎండ్ ఎక్కడ లేదు, మరియు లేదు. కాబట్టి మనకి లేదు అసలు. అందుకని భార్యాభర్తలను ఎప్పుడు విడదీయరు. ఎప్పుడు కూడా ఫస్ట్ భార్య. లక్ష్మీనారాయణులు, ఉమామహేశ్వరులు, సరస్వతి బ్రహ్మలు, ఎంతమందినైనా తీసుకోండి, అందరి పేర్లు ఇలాగే వస్తాయి. ఫస్ట్ స్త్రీమూర్తి పేరు వస్తుంది, తర్వాత ఆ పురుషుడి యొక్క పేరు వస్తుంది. కాబట్టి ఇలాగా ఇప్పుడు ఆ స్వధ అనేటటువంటి ఆమెనేమో పితృదేవతలకు ఇచ్చేసాక, సతి అనేటటువంటి ఆమె ఇంకో అమ్మాయి సాక్షాత్తు శివుడికి ఇచ్చి వివాహం చేశారు. ఇంకా స్వాహాదేవికి అంటే అగ్నిదేవుడిని పెళ్లి చేసుకున్నటువంటి స్వాహాదేవికి పావకుడు, పవమానుడు, శుచి అనేటటువంటి పిల్లలు. వీళ్ళు 45 అగ్నిహోత్రాలు వీళ్ళ నుంచి 45 అగ్నిహోత్రాలు జన్మించాయట. స్వధ అనేటటువంటి ఆమె వలన వయనాధారిణి అనేటటువంటి అమ్మాయిలు పుట్టారట. వాళ్ళని మేధ, వైతరిణి అనేటది కూడా అంటారట. ఈ వైతరిణి అనేటటువంటిది మనకి నరకానికి వెళ్ళేటటువంటి మార్గంలో ఉండేటటువంటిది. ఇలాగా వాళ్ళ సంతతి అంతా కూడా పెరుగుతూ వెళ్తోంది. ఇంకా సతీదేవి యొక్క ప్రస్తావన వచ్చింది కాబట్టి సతీదేవి దక్ష యజ్ఞాన్ని గురించి ఇక్కడ మనకి ప్రస్తావించారు. కానీ ఆ సతీదేవిని దక్ష యజ్ఞాన్ని కూడా మనం దాటి ముందుకు వెళ్దాం, ఎందుకంటే అది మీ అందరికీ తెలిసింది కాబట్టి దాని గురించి మళ్ళీ ప్రస్తావించాము. ఇంకా స్వయంభూమనువు శతరూప, వీళ్ళకి పుట్టినటువంటి వాళ్ళు రెండవ కుమారుడి పేరు ఉత్తానపాదుడు. ఇప్పుడు ధ్రువ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఉత్తానపాదుడు అనేటటువంటి వాడు ఈ రెండవ కుమారుడు. ఈ ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అని ఇద్దరు భార్యలు పడ్డారు. ఇందులో ఈయనకి రెండవ భార్య అంటే ఇష్టం ఎక్కువ, చిన్నవాళ్ళంటే ఇష్టం ఎక్కువ ఉండదు. అలాగే ఈయన సురుచి అనేటటువంటి దాని వల్ల ఇష్టం ఎక్కువ. అయితే ఇద్దరికి పిల్లలు ఉన్నారు. సునీతికి ఒక కుమారుడు ఉన్నాడు, సురుచికి కూడా ఒక పిల్లడు ఉన్నాడు. సునీతి యొక్క కుమారుడి పేరు ధ్రువుడు, ఆయన ధ్రువుడు. ఈ సురుచి అనేటటువంటి ఆమె యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నాడో వాడి పేరు ఉత్తముడు. అయితే భార్య అంటే ఇష్టం కాబట్టి ఈ పిల్లాడంటే కూడా ఇష్టం, అంతే మరి. ఎందుకంటే వాడినే ముద్దు చేయాల్సి వస్తుంది. వాడి ముక్కు కారినే వాడిని పట్టుకోవాలి. వీడిని ముట్టుకోవడానికి లేదు, ఎందుకంటే ఈవిడ ఊరుకోదు, ఈవిడ ప్రాణం తీసేస్తుంది. అందుకని ఎక్కువగా ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకునేవాడు, ఆ పిల్లాడిని ఎత్తుకునేవాడు, ఆ పిల్లాడిని లాల్చే, ఇదేనా రాజుగారు ఆ పిల్లాడితో ఎక్కువగా ఇది ఉండేవాడు. అది చూసినటువంటి రెండో పిల్లవాడైనటువంటి ఈ ధ్రువుడికి చాలా బాధ కలిగింది. అరే ఎప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, చాక్లెట్ ఇవ్వడం, బిస్కెట్ ఇవ్వడం, మంచి ముద్దు చేయడం, పాడు చేయడం ఏంటిది అని చెప్పి వాడు చాలా దుఃఖంగా ఉండేవాడు. సరే ఒకనాడు ఆయన అలాగే పెద్ద రెండవ భార్య కుమారుడైనటువంటి ఉత్తముడు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఈ పిల్లవాడు కూడా వెళ్ళి కూర్చోవాలనేటటువంటి దాంతో తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళంగానే తండ్రి కూడా ఏమీ పిలవలేదు, పక్కనే ఉంది ఆవిడ, చూస్తూ ఉంది తీసుకుంటావా లేదా అని. ఈయన అందుకని ముట్టుకోపోయేసరికి ఆ పిల్లవాడు కొంచెం కంటి వెంట నీరు కాల్చడం మొదలు పెట్టాడు. వెంటనే ఈవిడొచ్చి ఆ పిల్లాడిని దూరంగా నెట్టేసి, రెండో భార్య అంటే పిన్ని దూరంగా నెట్టేసి, ఒళ్ళో కూర్చోవటానికి నా కొడుకే అప్పుడు, ఎందుకంటే మీ నాన్నకి నేనంటే ప్రేమ, అలాగే మా అబ్బాయి అంటే ప్రేమ, కానీ నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టలేడు, కాబట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలంటే మీ తమ్ముడినే కూర్చోబెట్టుకుంటాడు, నేను కూర్చోబెట్టుకోవడం అని చెప్పింది. ఈ మాట చిన్న వయసులో ఉన్నటువంటి ఆ పిల్లవాడికి చాలా బాధ కలిగించి వాళ్ళ అమ్మని వెళ్ళి అడిగాడు, అమ్మ ఎందుకు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టాడు, ఎందుకు నన్ను ముందు చెప్పాడు, ఏం చేస్తాను ఆయన మన కర్మ అని చెప్పింది. సరేనమ్మా నన్ను ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలన్నా, నేను నా గొప్పదనాన్ని నిరూపించుకోవాలన్నా ఏం చేయాలి అన్నాడు. ఆవిడ తల్లి ఏం చెప్తే పిల్లలు చేస్తారండి. కాబట్టి ఆ సమయంలో తల్లి సరిగ్గా చెప్పాలి. ఆవిడంది, నువ్వు ఇలా మాకు జన్మించావంటే కారణం ఆ సర్వేశ్వరుడే, కాబట్టి ఆ సర్వేశ్వరుడే ప్రార్థించండి. అంతేగాని ఎప్పుడు మీ తమ్ముడు ఉన్నప్పుడు అన్న రెండు కొట్టు ఇంకో ఎవరో సలహా అయితే ఆవిడ ఇవ్వాలి. సరే ఈ పిల్లవాడికి అది మనసులో బాగా నాటుకుపోయింది. ఇప్పుడు ఆ సర్వేశ్వరుని ప్రార్థించాలి, ఏం చేయాలి అని అడిగితే ఆవిడ మళ్ళీ అంది, ఇక్కడ కూర్చున్నావు అనుకో
ఇక ప్రార్థన అవన్నీ కూడా కుదరవు, అందుకని ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోయి నువ్వు ఆ సర్వేశ్వరుని ప్రార్థించు, తప్పకుండా నీకు ఆ ఫలితం కలుగుతుందని చెప్పింది. వీడు 5 ఏళ్ల వాడు. సరే, తల్లి చెప్పిన మాట విని వీడు ఇంట్లోంచి ఒకరోజు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి వాడు ఎక్కడ చేయాలి అని చెప్పి వీడికి ఏమీ తెలియదు. సరే, ఒక దండకారణ్యంలో ప్రవేశించేశాడు తెలియకుండానే. దండకారణ్యంలో ప్రవేశించిన తర్వాత వీడి అదృష్టం కొద్దీ, ఈ పిల్లవాడి అదృష్టం కొద్దీ నారద మునీంద్రుడు ఆ మార్గం గుండా వెళ్తూ ఆ పిల్లవాడు నాకు ఎవడరా నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని చెప్పాడు. నేను ఉత్తానపాదుడి యొక్క కుమారుని, నా పేరు ధ్రువుడు. అది గౌరవం మర్యాద. నువ్వెవరు అంటే నువ్వెవరు అని అడగటం కాదు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వెంటనే నమస్కరించి వాళ్ళని వాళ్ళు చెప్పుకోవాలి. సరే, చెప్పుకున్న తర్వాత ఆయన అన్నాడు, బాగానే ఉందిరా, మహాయోగులకి గొప్ప గొప్ప తపస్సులకి వాళ్ళకే దర్శనం కాదు, అటువంటి వాడు 5 ఏళ్ల పిల్లాడివి, నీకా ఒక పాడు ఏమీ తెలియదు, ఏం చేయాలో ఏమీ తెలియదు, కూర్చుని మంత్రం చెప్పడం రాదు, నమస్కారం చేయడం రాదు, అట్లాంటి వాడికి నీకు ఎవడో తప్పుడు సలహా ఇచ్చాడు అబ్బాయి, ఏదైనా సరే నువ్వు చేసేటటువంటి పని కాదు, హాయిగా ఆడుకోవాల్సింది వయసు, ఇంటికి వెళ్ళి ఆడుకో అన్నాడు. ఈ పిల్లవాడు అన్నాడు, నేను బయలుదేరినప్పుడు కారణం ఏంటంటే మా నాన్న నన్ను ఒళ్ళు కూర్చోబెట్టలేదని, నన్ను బుద్ధి చేయట్లేదని. కానీ ఇలా బయలుదేరి ఇంత దూరం వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు కోరిక ఉంది. అదేంటంటే నేను తప్పకుండా ఆ శ్రీహరిని నేను దర్శించాలి. మా అమ్మ చెప్పినట్టుగా ఆ శ్రీహరికి తపస్సు చేస్తాను, దర్శనం చేసుకుంటాను. దర్శనం చేసుకుని లోకోత్తముండి కావాలి, నేను లోకంలో అందరికంటే గొప్పవాడిని అవ్వాలి. ఇప్పుడు నా కోరిక. 4 ఆశ్చర్యపోయాడు. అదే నువ్వు ఇంత పిల్లవాడివి, నీకు ఇటువంటిది ఏదో ఉందంటే అదంతా కూడా ఈశ్వరేచ్ఛ. లేదంటే కనుక అసలు ఇలాంటి కోరికని ఇలాంటి పిల్లాడికి కలగనే కాదు. ఏదో ఆడుకుందామా, దూకుదామా, ఎవరైనా గిల్లుదామా, ఇవే అనిపిస్తాయి. సరే, నువ్వు ఆ రకంగానే తపస్సు చెయ్యి అని చెప్పాడు. ఈయన అన్నాడు, సరే ఇన్ని సలహాలు ఇచ్చావు కదా, నేనేం చేయాలో చెప్పు, నాకేం చేయాలో ఏం తెలియదు అన్నాడు. సరే, ఆయన అన్నాడు, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉండు, చాలు. అది జపిస్తే కనుక ఎప్పుడో నీ భాగ్యం నాకు తెలియదు కానీ ఎప్పటికప్పటికి ఆయన దర్శనిస్తాడు అని చెప్పాడు. ఈ పిల్లవాడికి ప్రత్యేకించి మిగిలినటువంటి నియమాలు చెప్పాల్సిన, బ్రహ్మచర్యం ఇవన్నీ చెప్పాల్సిన పిల్లవాడు కాబట్టి 5 ఏళ్ల పిల్లవాడు. సరే, ఈ పిల్లవాడు ఆయన చెప్పినట్టుగా వెళ్ళిపోయాడు. ఓ ప్రదేశాన్ని వాడు ఎంపిక చేసుకుని అక్కడ కూర్చొని ఈ నారద మహర్షి చెప్పినట్టుగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. ఇంకక్కడ ఇంట్లో ఆ ఉత్తానపాదుడు ఈ పిల్లాడు ఉన్నటువంటి కనిపించుకుని పోయాడు. సైన్యాన్ని పంపించాడు, వెతకమన్నాడు, ఎక్కడ ఉన్నాడు ఏంటో అని కాస్త హడావిడి పడ్డాడు. పిల్లవాడు వెళ్ళిపోయిన తర్వాత కానీ ఎక్కడ కూడా కనపడలేదు. కొన్ని నెలల పాటు వెతికించాడు. ఎందుకంటే వీడేదో ధనకార్యంలోకి వెళ్ళిపోయాడు. ఎవడు ఊహించాడు పిల్లాడు అంటే ఎక్కడ ఎదుగుతారు, ఏదైనా చాక్లెట్లు కొట్టో, బిస్కెట్ కొట్టో, బేకరీనో ఎక్కడ ఎదుగుతారు. అలా ఎదుగుతూ ఉన్నారు వీడు అన్ని కలిపి. ఆడెక్కడ కనబడ్డా ధనకారణ్యం దాకా వెళ్తాడని వాళ్ళేం అనుకోవాలి. ఈవిడే చెప్పలేదు, నేను తపస్సు చేసుకోమని చెప్పాను, ఈవిడ అనలేదు. ఈవిడ కూడా గమ్మును కూర్చుంది. సరే, 3 నెలలు 4 నెలలు వెతికిచ్చాడు, ఇంకా లాభం లేదని వచ్చాడు. మళ్ళీ నారదుడే ఇక్కడ వచ్చాడు. వచ్చిన తర్వాత నారదుడు చెప్పాడు, నీ పిల్లవాడు క్షేమంగా ఉన్నాడయ్యా, వస్తాడు, ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు, వాడు చాలా గొప్పవాడయ్యా, అటువంటి పుత్రుడు కన్నందుకు నువ్వు నిజంగా ఆనందించాలి. వాడు భగవంతుడి మీద ఇప్పుడే వాడికి ధ్యాస కలిగింది, భగవంతుడి యొక్క తపస్సు చేసుకోవడానికి శ్రీహరి దర్శనం కోసం వెళ్ళిపోయాడు వాడు అని చెప్పాడు. సరే, కొంచెం తండ్రి ఊరట చెందాడు, కానీ భయం, ఏదో అక్కడికి వెళ్ళినవాడు మరి ఏదో భగవంతుడి దర్శనం అవుతుందో లేదంటే పులి నోట పడతాడా ఏంటా అని చెప్పి ఈయన కూడా భయపడ్డాడు. కానీ ఎక్కడ ఉన్నాడు ఏంటనేది ఈయన కూడా చెప్పలేదు. సరే, కాలం గడుస్తుంది. ఈ పిల్లవాడు మధువనం అనేటువంటి ప్రాంతాన్ని చేరు అక్కడ తీవ్రమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టినటువంటి వాడు మొట్టమొదట్లో ఈయన ఏం చెప్పాడంటే, మంత్రనిష్టతో చేయాలయ్యా, శుచిగా ఉండాలి, ఆహారం అనేటటువంటిది మితంగానే తీసుకోవాలి నీ ప్రాణం నిలబట్టడానికి. ఎందుకంటే ఎక్కువ ఆహారం తీసుకుంటే కనుక నీ తపస్సు విధ్యాసం ఉండదు, నిద్ర వచ్చేస్తుంది. అందుకని నువ్వు ఒక్కటే చేయని చెప్పి అంతవరకే చెప్పాడు. అందుకని ఈ పిల్లవాడు ఏంటంటే మొట్టమొదటి నెలంతా కూడా 3 రోజులకు ఒకసారి అక్కడ దొరికేటటువంటి వెలుగ పండ్లు, రేగు పండ్లు ఇవి మాత్రమే తింటూ తపస్సు చేసేట. సరే, ఇదే మన తపస్సు. అతనికి ఇంకా వేరే తపస్సులు ఏమి చేత కాదు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్నే పఠిస్తూ ఉండటం అన్నమాట కూర్చుని. ఇదంతా మొదటి నెల అయిపోయింది. తర్వాత ఇప్పటిదాకా 3 రోజులకు ఒకసారి తిన్నాడు. ఆ తర్వాత 6 రోజులకు ఒకసారి అక్కడ ఉన్నటువంటి రాలిపోయినటువంటి ఆకులని, గడ్డిని తిని 1 నెల తపస్సు చేసేట. ఇంకా తర్వాత దీన్ని మళ్ళీ పెంచేట, డ్యూరేషన్ పెంచి 9 రోజులకు ఒకసారి కేవలం నీళ్లు మాత్రం తాగుతూ 3 రోజులు తపస్సు చేసేట. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 3 రోజులు పెంచి 12 రోజులకు ఒకసారి గాలిని మాత్రమే లోపలికి తీసుకుంటా అంటే శ్వాసను కూడా నిర్బంధించేశాడు. ఇంకా శ్వాసను కూడా నిర్బంధించేసి కేవలం ఆ గాలిని మాత్రమే తీసుకుంటా, అది కూడా 12 రోజులకు ఒకసారి తీసుకుంటూ ఆ రకంగా తపస్సు చేశాడట. ఇంకా
నెక్స్ట్ సర్వం మానేసి, ఆ గాలి తీసుకోవడం కూడా మానేసి ఏకదీక్షగా ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఇలా తపస్సు చేస్తుంటే వాడు ఒంటి కాల మీద తపస్సు చేస్తుంటే, అంటే బొటన వేలు మీద ఎక్కువ స్ట్రెస్ ఇవ్వాల్సి వస్తుంది మెయిన్గా. అలా చేస్తూ ఉంటే ఆ బొటన వేల ఒత్తిడికి భూమి అంతా కూడా అటు ఇటు అటు ఇటు అటు ఇటు కదిలిపోవడం మొదలుపెట్టింది, భూకంపం వచ్చినట్టు. వెంటనే అందరూ కూడా గగ్గోలు పెడతారు. ఏమిటి పరిస్థితి అని చెప్పి దేవతల దగ్గరికి వెళ్ళి దేవతలందరూ కూడా తీసుకెళ్ళి ఆ విష్ణు దగ్గరికి తీసుకెళ్తాం. మహానుభావ ఏమిటి ఎవడో పిల్లాడు, వాడు చేసే తపస్సు అసలు సాధారణంగా లేదు. 5 నెలల్లోనే వాడు ఈ భూమిని అంతా కంపింపజేస్తున్నాడు, కాబట్టి నువ్వు దర్శనం ఏది చెప్తే ఆగేట్లేదు అని చెప్తే, ఏం పర్వాలేదు, నేను వాడిని నేను చూస్తానని చెప్పి అప్పుడు ఈయన ఆ పిల్లవాడికి దర్శనమిచ్చాట. దర్శనమిస్తే సరే అనేకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు ఇవన్నీ కూడా చేశాడు. చేసి ఏమిరా ఏమిటి నీ కోరిక, ఈ వయసులో నీకు తపస్సు ఏమిటి, ఈ పాడేమిటి, ఏమిటి కోరిక అన్నాడు. అంటే ఈ పిల్లవాడు అన్నాడు, నేను బయలుదేరినప్పుడు ఇలా నా తండ్రి ఎప్పుడు కూడా నన్ను దగ్గరికి తీసుకోలేదు. నా తల్లి నీ దర్శనం చేసుకుంటే కనుక నువ్వు సర్వేశ్వరుడు అన్నీ చేస్తావని చెప్పింది. ఆ కోరికతో బయలుదేరాను. కానీ ఇప్పుడు నా కోరిక ఏంటంటే నేను లోకోన్నతుడు కావాలి. కేవలం ఇప్పుడు మా నాన్న నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం కాదు, ప్రపంచమంతా కూడా పొగిడేటటువంటి స్థాయిలో నేను ఉండాలి. ఆ స్థాయిని నాకు ఇవ్వు అన్నట్ట. ఆయన అన్నట్ట తప్పకుండా గ్రహాలు, నక్షత్రాలు, యమధర్మరాజు గారు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, సప్తర్షులు వీళ్ళందరూ కూడా నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఇంకా అటువంటి దివ్యమైనటువంటి స్థానాన్ని నీకు ఇస్తున్నాను. నిన్ను ధ్రువస్థానం అంటారు, అదే ధ్రువక్షితి ధ్రువస్థానం అంటారు. ఆ ధ్రువస్థానంలో నువ్వు ఉంటావు. అంటే ఇటువంటి మహానుభావులందరూ కూడా నీ చుట్టూ ప్రదక్షిణ చేయాలి నుంచి, సమస్త గ్రహాలు నీ దగ్గర నుంచి. అలాగే నీకు మహాయుగాలతో వాటితో పని లేదు, నువ్వు ఎప్పటికీ కూడా నశించవు. ముల్లోకాలన్నీ కూడా నశిస్తాయి, కానీ నీ స్థానం శాశ్వతం. అటువంటి స్థానాన్ని నీకు ఇస్తాను. అయితే అది ఇప్పుడు కాదు, 26,000 సంవత్సరాలు నువ్వు ఆనందంగా నీ రాజ్యాన్ని పరిపాలించు. నువ్వు వెళ్ళి నీ రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత అప్పుడు నీకు ఆ స్థానం కలుగుతుంది. వెళ్ళు, ఇంటింటికి వెళ్ళిపో అని చెప్పి చెప్పాక వెంటనే ఈ పిల్లవాడు సరే ఇప్పుడు ఆ పిల్లవాడు అనుకున్నది అయిపోయింది. వెంటనే ఆ పిల్లవాడు కూడా ఆ స్వామివారికి నమస్కారం చేసుకుని బయలుదేరి ఇంటికి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఇంటికి వెళ్ళిపోతుంటే ఇప్పుడు గుర్తొచ్చింది, ఎంత పని చేశాను, సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడు కనిపిస్తే కనుక నేను మోక్షమో ముక్తినో దేన్నో అడగకుండా దిక్కుమాలినటువంటి ఈ ఉన్నత స్థానాన్ని కోరుకున్నాను ఏంటి, నాకు తెలియదు కదా, చిన్నపిల్లాడిని అలాగే కోరుకుని ఉంటానేమో అని చెప్పి సరే వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈయన మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడో, ఈ వార్త ఎప్పుడైతే దగ్గరికి వస్తున్నాడో రాజ్యంలో అందరికీ తెలిసింది. వెంటనే ఇప్పుడు ఆ ఉత్తానపాదుడు రాజుగారు తన భార్యల్ని తీసుకుని, పురోహితులను తీసుకొని, మంత్రి సపరివారంగా, సైన్య సపరివారంగా ఆయన ఈ పిల్లవాడికి ఎదురు వెళ్ళి ఇద్దరిని చాలా ఘనంగా స్వాగతించిన తర్వాత ఆ పిల్లవాడిని ఇప్పుడు ఆలింగనం చేసుకున్నాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం కాదు, ఆలింగనం చేసుకుని ఆశీర్వదించి ఆ పిల్లవాడికి వెంటనే పట్టాభిషిక్తుడు చేశాడు. అదే సమయంలో పట్టాభిషిక్తుడు చేసి, నేను చాలా తప్పు చేశాను కాబట్టి ఇప్పుడు నువ్వు చిన్నవాడివైనా సరే మంత్రులు మిగిలిన వాళ్ళందరూ కూడా సహకరిస్తారు, నువ్వు చక్కగా పరిపాలన చేయి, సాక్షాత్తు ఈశ్వరుణ్ణే దర్శనం చేసుకున్నావు కాబట్టి ఈ రాజ్యాన్ని పరిపాలించడం నీకు పనిలేదు కాదు అని చెప్పి చెప్పిన తర్వాత ఈ ఉత్తానపాదుడు తపోవనానికి వెళ్ళిపోయాడు. ఇంకా ఈ ధ్రువుడు పెరిగి పెద్దయ్యాడు. పెద్ద అయిన తర్వాత శింసుమారుడు అనేటటువంటి ఒక ప్రజాపతి, నవబ్రహ్మలో ఆయన ఒక బ్రహ్మ. ఆయన కుమార్తె అయినటువంటి భ్రమి అనేటటువంటి ఆమెను వివాహం చేసుకుని పిల్లల్ని కన్నాడు. అలాగే వాయుపుత్రిక, వాయుదేవుడి యొక్క పుత్రిక అయినటువంటి ఇలా అనేటటువంటి ఆమెను పెళ్లి చేసుకుని ఆవిడ వల్ల కూడా కుమారుని పొందాట, కుమార్తెని పొందాట. ఇక వీడి తమ్ముడు ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఉత్తముడు, ఆ పిల్లవాడు ఒకనొక రోజున అనుకోకుండా వేటకి వెళ్ళిన తర్వాత అక్కడ యక్షులతో ఏదో వివాదం వచ్చింది. ఆ యక్షులు అతన్ని చంపేశారు, ఆ తమ్ముడు చంపేశారు. ఎప్పుడైతే ఆ పిల్లవాడు మరణించాడని చెప్పి తల్లికి తెలిసిందో వెంటనే ఆ సురుచి పుత్రశోకంతో వెతుక్కుంటూ ఆ అడవికి వెళ్ళిన తర్వాత ఉన్నట్టుండి ఆ అడవిలో కార్చిచ్చు వచ్చి ఆవిడ కూడా అగ్నిలో ఆపింది. అంటే చేసిన పాపం ఊరుకునే పోదు అంటే ఇలా కనిపిస్తుంది అమ్మాయి. సరే వాళ్ళిద్దరు పోయారు. ఇప్పుడు ఎప్పుడైతే తమ్ముడి యొక్క మరణ వార్తను విన్నాడో
వెంటనే ఈయన చాలా కోపం వచ్చింది ధ్రువుడికి. వచ్చి నేను అస్త్రశస్త్రాలన్నీ తీసుకుని అలకాపురి మీద దండయాత్రకు వెళ్ళిపోయాట. అంటే కుబేరుడు ఉండేటటువంటి అలకాపురి, అక్కడే యక్షులందరూ కూడా అక్కడే ఉంటారు. ఆయన కూడా యక్షులు కాదు. సరే, ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. చాలామందిని చనిపోయారు. ఈ యక్షులకి రాక్షసులు కూడా సహాయం చేయడం మొదలుపెట్టి ఇక్కడ ఈ ధ్రువుడు, రాక్షసులు, యక్షులు వాళ్ళందరూ ఒకవైపు ఘోరమైనటువంటి యుద్ధం అంతా కూడా జరుగుతుంది. అప్పుడు అందరూ కూడా చూస్తున్నటువంటి మహర్షులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చెప్పాక శ్రీహరిని స్మరించవయ్యా, తప్పకుండా నీకు విజయం చేకూరుతుంది అని చెప్పి ధ్రువుడితో చెప్పిన తర్వాత శ్రీహరిని స్మరించడం మొదలుపెట్టాక శ్రీహరిని స్మరించి నారాయణాస్త్రాన్ని ఎప్పుడైతే ప్రయోగించాడో అప్పుడు రాక్షస మాయలన్నీ కూడా అంతరించిపోయాట. అప్పుడు మిగిలినటువంటి యక్షుల్ని వాళ్ళందరినీ కూడా నిర్జిందామని చెప్పి సిద్ధమవుతున్నటువంటి కాలంలో ఋషులు గురువులు మళ్ళీ వచ్చి శాంతించవయ్యా, యక్షులను చంపదగినటువంటి వాడు కాదు, ఇదంతా కూడా జరగవలసి ఉంది కాబట్టే జరిగింది. నీ తమ్ముడికి మరణం అనేటటువంటిది లిఖించబడి ఉంది కాబట్టి పోయాడు. కాబట్టి నువ్వు దాని గురించి నువ్వు ఈ కుబేరుడి మీదో ఎవరి మీదో నువ్వు ప్రతీకారం తీర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నీ వైరాన్ని వదిలిపెట్టేసేసి నువ్వు ఆ కుబేరుడితో స్నేహంగా ఉండు అని చెప్పి చెప్పారు. ఈయన కూడా వాళ్ళందరూ చెప్పినటువంటి మాట విని కుబేరుడితో స్నేహంగా ఉంటూ 26,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి ఆ తర్వాత 26,000 సంవత్సరాలు ఎప్పుడైతే పూర్తయిపోయినాయో ఆకాశం నుండి విమానం వచ్చిన తర్వాత ఆ విమానంలో ఈయన తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈయనకి అటువంటి ధ్రువస్థానాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాడు. ఆయన ధ్రువస్థానంలో ఉండిపోయాడు. సమస్తమైనటువంటి ఈ దేవతలు వాళ్ళందరూ కూడా ఆయన చుట్టూ, ఆ ధ్రువుడి చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఈ ధ్రువుడు కూడా ఎటువంటి ఆకారాన్ని పొంది ఉన్నాడంటే అక్కడ చతుర్భుజాలతోటి, కిరీట కుండలాలతోటి సాక్షాత్తు మరో విష్ణువా అన్నట్టుగా ధ్రువుడు ఉన్నట్ట. అందుకే ధ్రువుడిది కూడా సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారమే అని చెప్తారు. ఈ ధ్రువుని యొక్క చరిత్ర వినటం వల్ల కూడా మనకి సంసార క్లేశాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మైత్రేయ మహాముని విదురుడికి చెప్పాడని చెప్పి ఈ సుఖ మహర్షి ఇప్పుడు పరీక్షిత్ మహారాజు గారికి చెప్తూ ఉన్నారు. అంటే ఇంతకుముందే విదురుడు వాళ్ళందరూ అంతకంటే ముందు వాడు కాబట్టి వాళ్ళకి మైత్రేయ మహాముని అనేటువంటి ఆయన చెప్పాట ఆ చరిత్రని ఇప్పుడు సుకుడు పరీక్షిత్తుకి చెప్పాడు ఈ భాగవతం సందర్భంగా. ఇంకా తర్వాత అంటే తర్వాత వాళ్ళు ధ్రువుడు అయిపోయింది, ధ్రువ చరిత్ర అయిపోయింది. ఇక పృథు చక్రవర్తి. ఈ పృథు చక్రవర్తి అనేటటువంటి ఆయన ఎవడు, ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, అసలు ఈయన జన్మం ఏంటి అంటే కనుక ధ్రువుని పెద్ద కుమారుడైనటువంటి ఉత్కలుడు అనేటటువంటి వాడు, వీడు పుట్టుకతోనే చాలా సాత్వికుంట, అలాగే చాలా శాంతమూర్తి, నిస్సంగుడు, దేనితో కూడా సంఘం పెట్టుకునేటువంటి వాడు, దేనితో సంబంధం లేనటువంటి వాడు. అతను ఒక జడులాగా ఉండేవాట. అంటే జడుడు అంటే దేన్ని పట్టించుకోడు. అయితే అటువంటి వాడిని చూస్తే ఏంటంటే అందరూ కూడా వీడేదో పిచ్చోడని అనుకుంటారు. కానీ అవి కొంతమంది అవధూతలకు ఉండేటటువంటి మహానుభావులకు ఉండేటటువంటి లక్షణాలు. ఎందుకంటే అతనికి దేంతో సంఘం లేదు, ఏ కోరిక లేదు. అందుకని ఈ పెద్దవాడికి కాకుండా రెండవ వాడైనటువంటి వత్సరుడు అనేటటువంటి వాడికి పట్టాభిషేకం చేశారట. ఈ వత్సరుడికి 6 పిల్లలు పుట్టారట. 6 పిల్లలు పుట్టిన తర్వాత ఈ 6 మళ్ళీ ఆయన వేరే వాళ్ళకి ఇచ్చి, వేరే ఆడపిల్లలకి ఇచ్చి పెళ్లి చేశారు. అలాగే ఇలా పుట్టినటువంటి వాళ్ళలో అంగుడు అనేటటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. వాడికి మృత్యువు యొక్క పుత్రిక సునీధ అనేటటువంటి ఆమెతో పెళ్ళైంది. ఈ సునీధతో పెళ్ళైంది. వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడు వేణుడు అనేటటువంటి వాడు. సరే, తర్వాత కాలంలో ఈ వేణుడు అనేటటువంటి వాడు ఒక రాజ్యానికి రాజు కావాల్సి ఉంది. అయితే ఈ అంగుడు, వాళ్ళ నాన్న పేరు అంగుడు, ఈ అబ్బాయి పేరు వేణుడు. వీడు పుట్టినప్పటి నుంచే వీళ్ళ తాత పోలికలు, అంటే అమ్మమ్మ వైపు తాత పోలికలు వీళ్ళు వచ్చాయట. అంటే మృత్యువు యొక్క ఇవన్నీ కూడా వచ్చాయట. వచ్చి వీడు చిన్నప్పటి నుంచే వాడి తోటి స్నేహితులందరినీ కూడా చంపేయటం, అలాగే వీడికి ఏదైనా తినమనిస్తే పాయసం కానీ ఏదైనా ఇస్తే కనుక దానిలో ఏదైనా విషయాన్ని కలిపి స్నేహితులకు పెట్టడం, వాళ్ళని చంపేయటం, అలాగే జంతువుల్ని చంపేయటం, వాడు అన్నింటినీ చంపేయటమే. వాళ్ళ తాతగారు చేసే పని, అది మృత్యువు చేసే పని కూడా అందరినీ కబళించడమే. వీడికి ఆయన లక్షణాలు వచ్చి అన్నింటినీ చంపేస్తూ ఉండేవాట. పరమ హింసాత్మకుడు, దేన్ని కూడా వదిలిపెట్టడు. ఒక దోమని వదిలిపెట్టడు, ఒక సింహాన్ని ఏది పడితే అది చంపేయటం వీడి పని, మనుషులతో సహా అందరినీ చంపేయటం.
సరే వీడికి చాలాసార్లు తల్లిదండ్రులు చెప్పి చూసారట, ఇది ఇలా చేయకూడదురా, నువ్వు కాబోయేటటువంటి రాజువి, ధర్మబద్ధంగా ఉండాలి, రాజు అనేటటువంటి ఆయన జీవహింస అనేటటువంటి మహాపాపం అని చెప్పి వీడు అవన్నీ వినేవాడు కాదు. వీడు చేసేది వీడు చేస్తూ ఉండేవాట. చేస్తూ ఉంటే సరే కాలం గడిచిపోతుంది, అంగుడు పెద్దవాడైపోయాడు, పోయాడు, చనిపోయాడు. పోతే ఇంకా వీడికి రాజ్యాభిషేకం చేశారు. వీడు రాజు అయిన తర్వాత ఇంకా అరాచకం చేయటం మొదలుపెట్టాడు. రాజుగా చిన్నప్పుడు ఉన్న చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే బోల్డెన్ అరాచకాలు చేసేవాడిని బట్టి వాళ్ళని కావాలని చంపేసేవాడు. ఇప్పుడు ఇంకా వీడు భయంకరమైనటువంటి అరాచకాలు మొదలుపెట్టాడు. వీడి అహంకారం అనేటటువంటిది ఏ స్థితికి వెళ్ళిందంటే ఎవ్వరూ కూడా దేవతారాధన చేయడానికి వీల్లేదు, అందరూ కూడా వీనుండే ఆరాధించాలి, నన్నే ఆరాధించాలి, నేనే దేవుణ్ణి, అందరికంటే శక్తివంతుడు నాకంటే శక్తివంతుడు ఎవడు లేడు అని చెప్పి వీడు నాకే దేవతారాధన చేయాలి. యజ్ఞయాగాదులన్నీ కూడా ఇవాళ నుంచి నిషేధం. ఒకవేళ మీరు యజ్ఞం చేస్తే కనుక నేను స్వాహ అని చెప్పి నాకు స్వహాకారాలు అన్నీ నాకే ఇవ్వాలి, ఎవరికి ఇవ్వడానికి లేదు, బ్రహ్మ లేడు విష్ణువు లేడు అని చెప్పాడు. దీంతో మునులు ఋషులు వీళ్ళందరూ కూడా యజ్ఞయాగాదులు ఇవన్నీ ఆగిపోయి అసలు పూజలు ఇవన్నీ ఆగిపోయేసరికి వాళ్ళందరూ కూడా ఒకసారి వచ్చి చెప్పారట, నువ్వు చేసేది చాలా తప్పురా, ఇలా చేయకూడదని చెప్పి. వాడన్నట్ట నేను ప్రభువుని, నేను చెప్పినట్టు మీరు వినాలి కానీ రాజ్యంలో మీరు చెప్పినట్టు నేను విన్నా పోండి అన్నట్టు. సరే వాళ్ళు వెళ్ళి కొన్నాళ్ళకైనా మాట్లాడేమో చూస్తే మళ్ళీ మారలేదు. మళ్ళీ ఒక కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వీడి యొక్క అరాచకాలు ఇంకా పెరిగిపోయి దేశం అంతా కూడా అరాచకంగా తయారైపోయినప్పుడు మళ్ళీ వచ్చి వాళ్ళందరూ కూడా చెప్పారు, నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశారట. చేస్తే కనుక వాడన్నట్ట మళ్ళీ అసలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడున్నారయ్యా, మీరు చెప్పే వేదాలు ఏం చెప్తున్నాయి, అహం బ్రహ్మస్మి అంటారు, అంటే నాలోనే సర్వం ఉన్నారు, అలా నాలోనే అన్నీ ఉన్నప్పుడు నన్ను కాకుండా మీరు వేరే వాళ్ళని పూజించమని మీరు చెప్తున్నారు, మీరు మూర్ఖులా నేను మూర్ఖులా, పిచ్చోళ్ళ, మీరు శాస్త్రం చదువుకున్నా మీకేం తెలియదు, శాస్త్రం చదువుకున్నట్టు శాస్త్రం చదువుకోపోయినా నాకు అన్నీ తెలుసు, నేనే బ్రహ్మాన్ని కాబట్టి నన్ను పూజించాలి, మీరేంటి నేను చెప్పింది ఏంటని చెప్పి వాళ్ళ మీద వాళ్ళని నిందిస్తూ చాలా ఘోరంగా చేశారు. వాళ్ళందరికీ కూడా ఆగ్రహం వచ్చి ఆగ్రహంలోంచి ఒక హుంకారం బయటకు వచ్చింది. ఆ హుంకారంతో వీడికి అసలు చచ్చాడు, వెంటనే ప్రాణాలు పోయాయి. ఒక హుంకారంతో వాడి ప్రాణాలు పోయాయి. సరే ప్రాణాలు పోతే సునీత అనేటటువంటి ఆవిడ కూడా గొప్ప మృత్యు యొక్క కుమార్తె కాబట్టి ఆవిడ ఏం చేసింది అంటే తన యోగ శక్తిని ఇచ్చి ఆ వేణుడి యొక్క శరీరాన్ని పోకుండా బతికించలేదు, పోకుండా కాపాడుతుంది. మునుల శాపానికి ఇక బంధుడైనా మళ్ళీ కాపాడుతుంది, అయిపోయింది, అక్కడితో అయిపోయింది వాడికి. అదే బూడిది కాకుండా బాడితో ప్రాణం పోయి ఎక్కడికి మిగిలాడు. అంతకుముందు అదే మనకి విశ్వామిత్రుడి విషయంలో అయితే కనుక వాడు వశిష్ఠ మహర్షి హుంకరిస్తే కనుక మొత్తం బూడిద కుప్పలే, విశ్వామిత్రుడి పిల్లలందరూ ఎవడు మిగలలే, ఇంకా అందరూ బూడిద కుప్పలు అయిపోయారు అక్కడ. అలాగే మనకి భగీరథుడి యొక్క ముందు తరాల వాళ్ళు కూడా అంతే బూడిద కుప్పలు అయితే, అలాగే ముని కళ్ళు తెరిచాడు చూశాడు అంతే, వాళ్ళందరూ బూడిద కుప్పలుగా అయిపోయారు. వాటి మించి ఆ నీళ్ళు వచ్చి గంగానదిని అందుకే తేవాల్సి వచ్చింది. సో వాళ్ళ తపశక్తి అటువంటిది. కాబట్టి దీంతో ఇప్పుడు వాడి యోగశక్తి చేత ఈయన యొక్క శరీరాన్ని భద్రపరిచి ఉంచిందిట పాడవకుండా. ఈ లోపల రాజు లేడు, రాజ్యంలో అసలే అరాచకాలు చేసి ఉన్నాడు, ఇంకా అరాచకాలు పెరిగిపోయాట, దొంగలు దుష్టులు వీళ్ళందరూ పెరిగిపోయాట. అప్పుడు అందరూ కూడా ఆ మునీశ్వరుల దగ్గరికి వెళ్ళి, నాయన మీ వల్లే కదా వేణుడు తెచ్చాడు, ఇప్పుడు ఏం చేయాలో కూడా మీరే మార్గం ఉపదేశించండి, రాజులైనటువంటి రాజ్యం అనేటటువంటిది ఉండకూడదు, ఏదో రకంగా చేసి మళ్ళీ రాజ్యం అనేటటువంటిది సరిగ్గా జరిగేట్టుగా చేయమని చెప్పి చెప్పారు. వాళ్ళు సరే అని చెప్పి ఆ సునీత దగ్గరికి వచ్చి, నీ వేణుడి శరీరం నుంచే ఇప్పుడు మళ్ళీ సృజన చేస్తాం మేము మా తపశక్తి చేత, అంటే నీ వంశంలో వాడే పిల్లాడు అవుతాడు, నీకు అభ్యంతరం ఉండదు కదా, ఆ వేణుడి శరీరాన్ని బాగా అప్పచెప్తే కనుక మేము మళ్ళీ మా తపశక్తి చేత మళ్ళీ ఆ చనిపోయినటువంటి వాడి నుంచి ఒకడిని సృష్టిస్తాము, వాడి వల్ల ఈ పృథివీ అంతా కూడా పరిపాలించబడుతుందని చెప్పి అన్నారు. ఆవిడ సరే వాళ్ళకే మళ్ళీ వస్తుంది కాబట్టి రాజ్యం ఆవిడ ఒప్పుకుంది. ఆయన యొక్క ఆ శవం యొక్క తొడని మదించారట. మదిస్తే ఒక నల్లని మరుగుజ్జు రూపంలో ఉన్నటువంటి వాడు ఒకడు బయటకు వచ్చాట, నల్లగా ఉండి మరుగుజ్జు రూపంలో ఉన్నటువంటి వాడు వచ్చి నేనేం చేయాలి అని చెప్పి అడిగట్ట. వాళ్ళు అన్నట్ట నిషీధ అన్నట్ట, అంటే కూర్చో అన్నట్ట. దేనికి పనికిరావు అంటే మనకి రాజ్యాధికారం చేయటానికి మన శాస్త్ర ప్రకారం ఏంటంటే వాడు అన్ని రకాలుగా అర్హుడై ఉండాలి. అంటే వాడికి ఏదైనా వ్యాధులు, కుష్టు, బొల్లి ఇటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాడు, అందుకే పాండురాజు గారికి రాజ్యాధికారం లేదు, తమ్ముడుగానే కాదు, మరి ఈయన గుడ్డివాడు, ఈయనకి అసలు రాజ్యాధికారం ఇవ్వలేదు. ఎందుకంటే ఈ బొల్లి వ్యాధి ఎప్పుడైతే వచ్చిందో ఈయన తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టారు, ఈయన సపోర్ట్ చేయడం.
ధృతరాష్ట్రుడు కూడా అంధుడు, అంటే అవయవలోపం ఉన్నవాడే, కానీ ఇంకొక ఆప్షన్ లేదు వాళ్ళకి. ఎందుకంటే భీష్ముడు రాజ్యం చేయడు, ఆయన చైర్లో కూర్చోడు. అందుకని ఆయన్ని పెట్టుకొని వీళ్ళు వెనకాల నడిపిస్తామని చెప్పి నడిపించారనమాట. కానీ అటువంటి వాడికి అర్హత లేదు. ఏదైనా అవయవం లోపం ఉన్నవాడో జబ్బు ఉన్నవాడో వాడు రాజుగా పనికిరాడు. అందుకని ఈ నల్లగా మరగజ్జు రూపంలో ఉన్నటువంటి వాడికి వీడికి ఎటువంటి రాజ్యాధికారం ఉండదు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే నిషీధ అన్నట్ట. ఆ తర్వాత కాలంలోనే వాళ్ళే నిషూధులు అయిపోయారట. వాళ్ళందరినీ కూడా, అటువంటి వాళ్ళందరినీ కూడా కొండల్లోనూ అడవుల్లోనూ పడి ఉండమని చెప్పి చెప్పారట. వాళ్ళు నిషూధులు, అంటే వాళ్ళే వేటగాళ్ళు, వాళ్ళే జీవితులన్నింటినీ కూడా చంపేటువంటి వాళ్ళు. ఇప్పుడు అనుకున్నటువంటి పని కాకపోవడంతో మళ్ళీ ఇప్పుడు తొడను వదిలేసి బాహువుని వాళ్ళు మద్దించారట. ఆయన యొక్క భుజాన్ని మధించారట. మన్నిస్తే వాటిలోంచి ఒక పురుషుడు ఒక స్త్రీ దానిలోంచి ఉద్భవించారట. ఆ పిల్లవాడిని చూశారట. చూస్తే ఆ పిల్లవాడి యొక్క చేతి రేఖల్లో శంఖము చక్రము ఇవన్నీ కూడా స్పష్టంగా కనబడ్డాయి. వెంటనే వాళ్ళు ఈ వచ్చినటువంటి వాడు సాధారణమైనటువంటి వాడు కాదు, సాక్షాత్తు విష్ణువే ఈ రకంగా జన్మించాడు అని చెప్పి లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా ఈ రకంగా వేణుడిని జన్మించారని చెప్పి వాళ్ళు ఆ పిల్లవాడికేమో పృథువు అనేటటువంటి పేరుని, ఆ స్త్రీకి ఆర్చి అనేటటువంటి పేరుని పెట్టారు. పెట్టి వెంటనే పిల్లవాడుగా ఉన్నటువంటి ఆ పిల్లవాడికే, ఆ పసి గుడ్డికే వాళ్ళు వెంటనే రాజ్యాభిషేకం చేయాలని చెప్పి పట్టాభిషేకం చేసి వెంటనే ఇచ్చేశారట. ఎప్పుడైతే వీళ్ళు ఆ పిల్లవాడికి రాజ్యాభిషేకం చేశారో వెంటనే కుబేరుడు స్వర్ణ సింహాసనాన్ని ఇచ్చేట, వరుణుడు ప్రకాశించేటటువంటి ఛత్రాన్ని ఇచ్చేట, వాయుదేవుడేమో దివ్యమైనటువంటి ఇంజామలను ఇచ్చేట. ఎందుకంటే వచ్చినటువంటి విష్ణువు కాబట్టి దేవతలందరూ కూడా ఇచ్చారట. అలాగే యముడేమో ధర్మదండాన్ని ఇచ్చేట, బ్రహ్మగారేమో కవచాన్ని ఇచ్చేట, సరస్వతీదేమో ముత్యాల హారాన్ని ఇచ్చిందిట. సాక్షాత్తు విష్ణువే సుదర్శన చక్రాన్ని ఇచ్చేట ఆ పిల్లవాడికి. లక్ష్మీదేవి ఏమో తరిగిపోని అనేటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చిందిట. శివుడేమో దశచంద్రము అనేటటువంటి కత్తినిచ్చాట. పార్వతీదేవి శతచంద్రం అనేటటువంటి డాలునిచ్చిందిట. సోముడు అంటే చంద్రుడు శ్వేతాశ్వాలని ఇచ్చాట. త్వష్ట అనేటటువంటి ఆవిడ రథాన్ని ఇచ్చిందిట, సూర్యుడు మెరిసిపోయే బాణాలని. అగ్ని అజగవం అనేటటువంటి ధనస్సుని ఇచ్చేట. భూదేవి పాదుకల్ని ఇచ్చిందిట. సముద్రుడు శంఖాన్ని ఇచ్చేట. సాధువులందరూ కూడా అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు అంతర్ధానం అయిపోయేటటువంటి శక్తిని ప్రసాదించేట. ఇలాగ అనేకమైనటువంటి దేవశక్తులతో ఈ బాలుడు వెంటనే తిరిగి కట్టువాడాడు. సరే, ఈ పిల్లవాడు ఎప్పుడైతే రాజ్యాభిషిక్తుడయ్యో వెంటనే మరి వందివాగుదులు అంటే ఆయన మరి స్తోత్రం చేస్తారు, రాజుగారిని స్తోత్రం చేస్తుంటే ఈ పిల్లవన్నాడంట, ఇంకా రాజ్యపాలనే ప్రారంభించలేదు, నేను ఇంకా చాలా పసి వయసులో ఉన్నాను, ఇంకా నా గుణాలు ఏవీ తెలియదు, నన్ను ఇలా మీరు స్తుతించడం మంచిది కాదు కదా అంటే వాళ్ళన్నట్ట, స్తుతిస్తుంది నిన్ను కాదయ్యా, సాక్షాత్తు విష్ణువునే, నువ్వు విష్ణు అంశతో పుట్టినటువంటి వాడివి, నీ శక్తి నీకు తెలియదు, అంత శక్తి కలిగినటువంటి వాడివి అని చెప్పి అన్న తర్వాత ఈ పృథువు తర్వాత పెరిగి పెద్దవాడైన తర్వాత రాజ్యాన్ని అంతా కూడా సుస్థిరంగా పరిపాలిస్తూ జ్ఞానస్వరూపుడై ధర్మబద్ధుడై రాజ్యాన్ని అంతా కూడా పరిపాలిస్తూ ఉన్నట్ట. ఇలా పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఒకానొక సమయంలో భయంకరమైనటువంటి క్షామం ఆ రాజ్యంలో ఆ దేశంలో వచ్చింది. ఎవరికీ కూడా తగినటువంటి ఆహారం లేదు, పంటలు పండట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. అప్పుడు ఆయన ఒకసారి అప్పటిదాకా ఎప్పుడు కూడా ఈ రాజ్యాన్ని విడిచి బయటికి రానేటువంటి వాడు, తన యొక్క అంతఃపురాన్ని విడిచి బయటకు వచ్చి చూడనటువంటి వాడు. ఎందుకంటే ధర్మబద్ధంగా పరిపాలన జరుగుతుంది, ఎటువంటి ఇబ్బందులు లేవు, ఏం లేదు. ఈయన ఒక్కడే చక్రవర్తి. ఇంకా పృథ్వీ మొత్తానికి ఈయన ఇంకోడెవడు కూడా లేడు, యుద్ధం వచ్చే పని లేదు, ఇంకోటి మాట్లాడాల్సిన పని లేదు. ఏకైక వ్యక్తి ఎవరంటే ఈ భూమిని అంతా పరిపాలిస్తుంది పృథు చక్రవర్తి. కాబట్టి ఈయన అప్పుడు ఎందుకని చెప్పి వచ్చాట. భూదేవి ఈయన అలా బయటకు వచ్చినటువంటి వాడు ఎక్కడ కూడా పంటలు లేక బీడుపడిపోయినటువంటి భూముల్ని వీటన్నింటినీ చూసేట. ఎక్కడ చూసినా కూడా భూములన్నీ కూడా ఎండిపోయి బీట్లు పడిపోయి ఘోరంగా ఉన్నాయట. దాంతో భూదేవి మీద కోపం వచ్చి, నువ్వు అందరికీ కూడా ఈ సస్యాన్ని సరిగ్గా ఇవ్వాల్సినటువంటి దానివి, అంటే పంటలన్నీ కూడా సరిగ్గా ఇచ్చి అందరి యొక్క ఆకలిని తీర్చాల్సిన దానివి, అటువంటి దానివి నువ్వు ఎవరి యొక్క కోరికని తీర్చకుండా ఇలా బీడుపడిపోయినావు అని చెప్పి భూమాత మీద కోపించి ఈయన తన యొక్క ధనస్సుని బాణాన్ని తీసుకుని భూదేవి మీదే గురిపెట్టి భూమిని నేను చంపేస్తానని చెప్పి ఆ బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధమయ్యాట. వెంటనే ఆ భూదేవి యొక్క ఓ రూపంలోకి మారిపోయి ఈయన దగ్గరికి వచ్చి నిలబడి ఈయన వేడుకొందిట, తప్పు నాది కాదయ్యా, నేను ఒక్కడిని చేయట్లేదు, అధర్మం అనేటటువంటిది ఎప్పుడైతే పెరుగుతుందో ఋతువులు సకాలంలో రావు, ఋతువులు సకాలంలో రాకపోతే కనుక వరుణుడు వర్షించకపోతే కనుక నేను ఎప్పుడు కూడా సరైనటువంటి దాన్ని ఇవ్వలేను. కాబట్టి ఇవన్నీ కూడా నా ఒక్కదాని వల్ల అయినవి కాదు,
ఇది అధర్మం వల్ల జరిగినది. నీ తండ్రి చేసినటువంటి పాపాలు ఉన్నాయే, దాన్ని లెక్క పెట్టడానికి వీలు లేదు, నువ్వు చేశాడు. వాడు చేసినటువంటి పాపాల యొక్క కారణమే ఇదంతా కూడా. కాబట్టి దీనికి నన్ను దోషిని చేయకు అన్నట్ట. అందుకని అంటే ఏంటంట, సరే ఇప్పుడు ఏ రకంగా మళ్ళీ నిన్ను నేను సస్యంగా చేయడానికి నా ప్రయత్నాలు నేను చేయగలుగుతానంటే, నువ్వు ఋషుల్ని మునులను అడగయ్యా, వాళ్ళే ఏదో లోక జ్ఞానం కోసం చెప్తారు అన్న తర్వాత నేను వాళ్ళందరినీ కూడా అడిగినప్పుడు వాళ్ళన్నట్ట, ఇప్పుడు ఈమెకి తన యొక్క రసములతోటి, అంటే గోవు యొక్క రసములు ఏమంటే పాలే, ఆ పాలతోటి ఈ భూమి అంతా కూడా తడవాలి. తడిస్తే కనుక అప్పుడు మళ్ళీ భూమి అంతా కూడా రసమయం అవుతుంది. మళ్ళీ అప్పుడు ఈ భూమి అనేటటువంటిది మళ్ళీ వేసినటువంటి పంటలు ఇవన్నీ కూడా చిగురించడం మొదలుపెడతాయి. కాబట్టి ఇప్పుడు దానికి పాలు రావాలి. పాలు రావాలంటే ఉట్టినే వస్తాయా? గర్భవతులకు వస్తాయి, లేదంటే పిల్లల కంటే వస్తాయి. కాబట్టి ఒక దూడ కావాలి. కాబట్టి అలా ఒక దూడని తీసుకొస్తే కనుక ఇప్పుడు ఆ క్షీరాన్ని కనుక ఈ భూమి కనుక వర్షిస్తే కనుక తప్పకుండా మళ్ళీ సస్యం అవుతుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత వెంటనే ఋషులందరూ వేడుకుంటే సాక్షాత్తు మనువు ఇప్పుడు దూడగా ఉండటానికి అంగీకరించాట. స్వయంభూ మనువు భూమిగా ఆయన ఒక దూడగా వచ్చిన తర్వాత ఈ క్షీరాన్ని పిండి, అంటే పృథువే ఆ క్షీరాన్ని పిండి భూమిని అంతటిని కూడా మళ్ళీ సస్యం చేయడానికి ప్రయత్నం చేశాట. అలాగే భూమి ఎందుక, నేను చాలా మీ తండ్రి చేసినటువంటి అనాగరికమైనటువంటి హింసాత్మకమైనటువంటి దానివల్ల నేను ఎక్కడా కూడా సవ్యంగా లేను, అంటే అంతా కూడా ఎగుడు దిగుడుగా ఉన్నాను. కాబట్టి ముందర అంతా కూడా సమతలంగా చేయి, ఈ భూమి అంతా కూడా మెట్ట పిల్లలుగా ఉంది, దాన్ని అంతా సరిచేయి, అలా సరిచేస్తేనే వర్షపు నీరు అనేటటువంటిది నిలబడుతుంది అని చెప్పాట. ఇలాగా సాక్షాత్తు గోరూపంలో ఉన్నటువంటి ఆ భూమాత ద్వారా అనేకమైనటువంటి ఔషధులని క్షీరాన్ని పిండి ఈ భూమినంతటిని కూడా సస్యం చేసి దీనంతటినీ కూడా ఆయన తన యొక్క పరాక్రమంతో భూమి అంతా కూడా సమతలంగా ఉండేట్టు చేశాట. ఎప్పుడైతే ఇలాగా సమతలంగా ఉండేట్టు చేశాడో మళ్ళీ భూమి అంతా కూడా మళ్ళీ తిరిగి పండటం మొదలుపెట్టిన తర్వాత ఆ కరువు కాటకము ఇవన్నీ కూడా అందరూ కూడా దాని నుంచి బయటకు వచ్చారు. అలా పృథు చక్రవర్తి భూమినంతటిని కూడా సమతుల్యం చేసి ఈ భూమి మీద మళ్ళీ పంటలు ఇవన్నీ పండి కరువు కాటకాలన్నీ కూడా లేకుండా చేయటం వల్ల ఆయన యొక్క పేరు కీర్తి ప్రతిష్ట ఇవన్నీ కూడా సర్వత్రా వ్యాపించి ఆ పృథువు అనేటటువంటి ఆయన పేరే పృథ్వీగా ఈ భూమికి నిలబడిపోయింది. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ ఆయన పేరు మీద ఇదంతా కూడా పృథ్వీ అనేటటువంటి పేరుతో పిలువబడింది. ఈయన ఒక శాశ్వతమైనటువంటి వ్యవస్థను చేసేట. ఆయన సమయంలోనే ఆయన చక్రవర్తిగా ఉన్నప్పుడే పల్లెలు పట్టణాలు ఇవన్నీ కూడా చక్కగా నిర్మించి ప్రజోపకరమైనటువంటి పనులు ఇంకెన్నో చేశాట. సత్రాలు, బావులు తవ్వించడం, చెరువులు తవ్వించడం ఇవన్నీ చేశాట. ఇవన్నీ చేసిన తర్వాత ఈయన అశ్వమేధ యాగాలు చేయాలి అని చెప్పి ఈయన నిర్ణయించుకుని, అవి కూడా 100 అశ్వమేధ యాగాలు చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నట్ట. ఇలా 100 అశ్వమేధ యాగాలు చేయడానికి నిర్ణయించుకుని ఆయన 99 అశ్వమేధ యాగాలు చేసిన తర్వాత 100వ యాగం చేసేటప్పుడు ఇంద్రుడు 100 అశ్వమేధ యాగాలు చేస్తే కనుక నెక్స్ట్ ఇంద్రపదవి, అందుకని అది చెడగొట్టాలి. అందుకని ఇప్పుడు ఒక పాషాండుని రూపంలో ఆయన వచ్చాట. పాషాండు అంటే ఏంటంటే పాషాణం అంటే రాయి. పాషాండు అంటే కనిపించడానికి, పైకి కనిపించడానికి ఒక సాధువులాగో సన్యాసిలాగో ఉంటాడు. హృదయంలో మాత్రం దేవుడు అంటే ఎటువంటి భక్తి ఉండదు, ఏమీ ఉండదు. అటువంటి వాడిని పాషాణుడు అంటారు. ఆ తర్వాత కాలంలో ఏ రూపాన్నైతే ఇంద్రుడు ధరించాడో కలియుగంలో అటువంటి పాషాండ రూపంలోనే ఇప్పుడు సన్యాసులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. కపట సన్యాసులు. మరి బుద్ధుడిని కూడా పాషాణుడు అంటారు మనం, బుద్ధ భగవానుడు. ఎందుకంటే బుద్ధిజం కూడా మన హిందూ మతానికి వ్యతిరేకమే. హిందూ మతానికి బుద్ధిజం అనేటువంటిది పూర్తిగా వ్యతిరేకమైనటువంటి. కాబట్టి ఇప్పుడు ఆయన అలా వచ్చి ఈ అశ్వాన్ని, అక్కడ ఉన్నటువంటి యాగాశ్వాన్ని, ఎందుకంటే అది ఉండాలి, లేకపోతే అశ్వమేధ యాగం అనేటువంటిది పూర్తి కాదు. అలాగా ఆ అశ్వాన్ని తీసుకుని ఆయన వెళ్ళిపోతున్నట్ట. వెళ్ళిపోతుంటే కనుక అప్పుడు అత్రి మహర్షి చూసి వెంటనే ఈ పృథు చక్రవర్తి చెప్పాట,
వచ్చినటువంటి వాడు సన్యాసిగాడయ్యా, సన్యాసి ఏమో అని చెప్పి వాడు మీద బాణాలు లేకుండా వదిలేస్తావు, వచ్చినటువంటి వాడు యజ్ఞఘాతకుడు, వాడు యజ్ఞాలన్నింటినీ కూడా నాశనం చేస్తుంటాడు, ఆ పని ఇదే, అందుకని వాడిని జయించు అని చెప్పాడట. దాంతో ఈ పృథు చక్రవర్తి ఆ ఇంద్రుడు వెంటపడ్డాట. ఇంద్రుడు భయపడి ఆ అశ్వాన్ని అక్కడే వదిలేసి లాభం లేదు, వీడితో పెట్టుకుంటే సాక్షాత్తు విష్ణు స్వరూపుడు వీడితో పెట్టుకుంటే కనుక నేను చేస్తానని చెప్పి ఆయన అక్కడే వదిలిపెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇలా మళ్ళీ ఆ అశ్వాన్ని విడిపించుకుని తీసుకొచ్చిన తర్వాత ఆ పృథు చక్రవర్తిని ఆ అశ్వాన్ని విడిపించి తీసుకొచ్చాడు కాబట్టి అప్పటి నుంచి విజితాసుడు అనేటటువంటి పేరుతో అందరూ పిలవడం మొదలుపెట్టారు. ఆ విజితాసుడు అనేటటువంటి పేరు అది శాశ్వతంగా ఆయన పేరుగా మిగిలిపోయింది. ఈ రకంగా అత్రి మహర్షి చెప్పడం వల్ల బాణం వేయకుండానే ఇంద్రుణ్ణి నిరోధించి అశ్వాన్ని తిరిగి తన వద్దకు వచ్చేలాగా చేసిన తర్వాత ఈ పృథు చక్రవర్తి చక్కగా యజ్ఞమంతా కూడా పూర్తి చేసి భూరి దక్షిణలతో అందరినీ కూడా సమానంగా ఈ బ్రాహ్మణులు వీళ్ళందరినీ కూడా వాళ్ళకి అనేకమైనటువంటి దక్షిణలు ఇవన్నీ కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడు ఆయనకి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏం కావాలి అని చెప్పి అడిగట. ఈయనన్నట్ట, నాకు రాజ్యం మీద ఏమీ కాంక్ష లేదు, ఇంద్ర పదవి మీద అంతకంటే లేదు, నేను కేవలం నీకు చేరువు కావాలనేటటువంటి కోరికతోటే, లోక కళ్యాణం కావాలనేటటువంటి కోరికతోటే ఈ అశ్వమేధ యాగాలన్నీ కూడా చేశాను. అలాగే నాకు నీ కథలు వినటానికి ఈ 2 చెరువులు చాలవయ్యా నాకు. కాబట్టి నాకు కావాల్సింది ఏంటంటే నిరంతరం కూడా నీ దివ్యమైనటువంటి గాథలని వాటన్నిటినీ వినడానికి 10,000 చెవులకు ఉండేటటువంటి వినికిడి శక్తి ఏదైతే ఉందో అది నాకు కావాలి. అలాగే అటువంటి దాని వలన నేను ఎక్కడ ఎటువంటి ప్రసంగం జరిగినా, ఎటువంటి మంచి విషయం జరిగినా అవన్నీ కూడా నా చెవులకు సోకాలి, అవన్నీ కూడా నేను తరించిపోయి నీ పాదసేవలో నేను గొప్పవాడిని అయిపోవాలి, ఇంతకు మించినటువంటి కోరిక నాకేమీ లేదు అని చెప్పి అన్నట్ట. వెంటనే ఆ పరమేశ్వరుడు కూడా ఈయన యొక్క గొప్పదైనటువంటి సంస్కారపూరితమైనటువంటి అటువంటి కోరికకి ఇది చేసి, తప్పకుండా నీకు అటువంటి అనుగ్రహం కలిగి చేస్తున్నానయ్యా, కానీ ఈ కోరిక అనేటటువంటిది నేను ఇస్తానటువంటి వరం కాదు. వరం అంటే ఏదైనా కోరుకోవాలి, నువ్వు కేవలం వినికిడి శక్తి అంటే గొప్పదైనటువంటి జ్ఞానాన్ని చేసేటటువంటి వినికిడి శక్తిని కదా నువ్వు కోరుకున్నావు, కాబట్టి ఏదైనా మరొక దాన్ని కోరుకోవయ్యా నీకు ఇస్తాను అన్నట్ట. ఈయనన్నట్ట, మహానుభావ, నా వంశంలో ఉన్నటువంటి వాడు, మిగిలినటువంటి వాడు మనువు కావచ్చు, లేదంటే కనుక ఉత్తానపాదులు కావచ్చు, మిగిలినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ధ్రువుడు కావచ్చు, గొప్ప గొప్ప స్థానాలు పొందారు, చాలా గొప్ప లోకాల్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ముక్తిని పొందారు. కానీ నా తండ్రి మాత్రం చాలా ఘోరంగా చేసినటువంటి పాపాల వలన ఆయన నరకలోకానికి వెళ్ళిపోయాడు, అనేక పాపాలు చేసి. కాబట్టి నా తండ్రిని ఉత్తరించి ఆయన యొక్క పాపాన్ని శమింపజేయి అని చెప్పి అడిగిన తర్వాత తప్పకుండా మీ తండ్రికి కూడా ఆయన చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా నువ్వు కోరుకున్నావు కాబట్టి నేను నిష్కృతి చేస్తున్నానయ్యా, అందువల్ల నీ తండ్రి కూడా ఇప్పుడు ఉన్నతమైనటువంటి లోకాలను చేస్తాడు అని చెప్పి చెప్పాట. ఈ రకంగా పృథు చక్రవర్తి చక్కగా ఆ రాజ్యాన్నంతా కూడా చాలా గొప్పగా పరిపాలించడమే కాకుండా రాజ్యాన్నంతా కూడా ఆ భూమినంతా కూడా సమతుల్యం చేసి మళ్ళీ పంటలన్నీ కూడా చక్కగా పండేలాగా వాటన్నింటినీ చేసి అనేకమైనటువంటి అశ్వమేధ యాగాలు లోక కళ్యాణం కోసం చేసి తన తండ్రిని కూడా ఉద్ధరించినటువంటి మహానుభావం ఆ పృథు చక్రవర్తి. ఇంకా ఈయన యొక్క భార్య పేరు అర్చి మహాదేవి. ఈవిడ సాక్షాత్తు మరి ఈయన విష్ణువు యొక్క అంశ కాబట్టి ఆవిడ కూడా లక్ష్మీదేవి యొక్క అంశతో ఉన్నటువంటి ఆవిడ గొప్ప లావణ్యవతి, సుకుమారి, సౌందర్యవతి అయినా కూడా భక్తకి అన్ని విధాలా కూడా శుశ్రూషలు చేస్తూ ఉండేటటువంటి ఈవిడ ఎప్పుడైతే ఇంకా చివరికి భర్త చివరి కాలంలో ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టేసి వానప్రస్థానికి వెళ్ళి ఆయన భగవంతుల్లో ఐక్యం అని చెప్పి ప్రయత్నం చేస్తూ శరీరాన్ని శుష్కింపజేసుకుంటున్నాడు. ఈవిడ కూడా అలాగే తన యొక్క శరీరాన్ని శుష్కింపజేసుకుని ఈవిడ కూడా భర్త మరణించిన తర్వాత ఈవిడ కూడా అగ్నిజ్వాలలో సగమనం చేసుకుంటా. ఈ రకంగా ఈ భార్యాభర్తలు పృథు చక్రవర్తి అలాగే ఈ అర్చి మహాదేవి ఇద్దరు కూడా పుణ్యలోకాన్ని చేరుకున్నట్ట.
ఇది కూడా మైత్రేయ మహాముని విదురంతో చెప్పినటువంటి కథనే ఆ శుక మహర్షి పరీక్షిత్ మహారాజు గారితో చెప్తూ ఉన్నాడు. ఈ పృథు చక్రవర్తి యొక్క కథను విన్నా కూడా చాలా గొప్పదనాన్ని పొందుతారు అని చెప్పి మనకి చెప్తున్నారు. అలాగే ఈ పృథివికి మళ్ళీ తర్వాత ఏమైంది అనేటటువంటి దాన్ని కనుక చూస్తే ఈయనకి ఒక విజితాసుడు అనేటటువంటిది ఈయన పేరుగానే వచ్చింది. ఆ అశ్వమేధాన్ని మళ్ళీ తెచ్చారు అని చెప్పి మనం చెప్పుకున్నాం. అలాగే ఈయనకి ఒక కుమారుడు కలిగేట ఈ పృథు చక్రవర్తికి. అతను ఈ పృథు చక్రవర్తి గారి తర్వాత అతను ఈ దీన్నంతా భూమినంతా కూడా పరిపాలించడం పరిపాలించడం మొదలుపెట్టి అతనితో పాటుగా ఉన్నటువంటి అతని సోదరులు నలుగురికి 4 దిక్కులా కూడా పరిపాలించడం. మొత్తం 5 కుమారులు, 5 కూడా 5 దిక్కులో కూడా 4 దిక్కులా ఈయనేమో ఆ పృథు చక్రవర్తి పరిపాలించినటువంటి ప్రాంతాన్ని ఈయన రాజ్యంగా చేసుకుని ఈయన పరిపాలించాట. ఇంకా వీళ్ళకి ఈ కుమారుడికి నభస్వతి అనేటటువంటి ఆమె వల్ల హవిర్ధానుడు అనేటటువంటి కుమారుడు. ఆ హవిర్ధానుడి యొక్క భార్య కూడా హవిర్ధాని. వాళ్ళ వల్ల 6. వాళ్ళల్లో బర్హిష్మాదుడు అనేటటువంటి వాడు. ఈ బర్హిష్మాదుడు కూడా చక్కగా రాజ్యాన్ని తర్వాత కాలంలో పరిపాలించేట. వాడు కూడా యజ్ఞాలు యాగాలు చేస్తూ తన యొక్క రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నట్ట. చక్కగా ప్రజలందరి యొక్క గౌరవాన్ని ఆదేశాన్ని వాళ్ళ యొక్క అభిమానాన్ని పొందేట. తర్వాత ఆయన వాళ్ళ ప్రచేతసులు అనేటటువంటి వాళ్ళు పుట్టారట. ఆ ప్రచేతసులు అందరూ కూడా పూర్తిగా వాళ్ళు ఆ పరమేశ్వరుని యొక్క ఆరాధనలో ఉండేవాళ్ళట, రుద్రుని యొక్క ఆరాధనలో ఉండేవాళ్ళట. వాళ్ళు కూడా అనేక మందికి ఆ రుద్రుని యొక్క తత్వాన్ని వీటన్నింటినీ కూడా చెప్పి రుద్రగీత అనేటటువంటి దాన్ని వాళ్ళు బోధించారట. అలా బోధించి వాళ్ళు కూడా గొప్పవారయ్యారట. ఇంకా ప్రాచీన బర్హి అనేటటువంటి ఆయన చాలా ఆసక్తి కలిగినటువంటి వాడే. యజ్ఞాగాదులన్నీ కూడా చేస్తూ ఆయన గొప్ప ధర్మనిష్ఠుడు, ప్రజాపాలకుడు అయ్యాట. ఇంకా తర్వాత దాన్ని మనం రేపు తెలుసుకుందాం. సర్వే జనా సుఖంగా భవంతు, సంస్థ సుఖంగా భవంతు. స్వస్తి. గీత అనేది 18 ఉన్నాయన్నారు. ఇవేనండి ఉద్ధవ గీత ఉంది. ఉద్ధవుడికి చెప్తాడు. అది ఇవే గీతలు.